హాయ్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు మహీ పాడ్కాస్ట్. నేను మీ స్వాతి. లైఫ్లో మనం చాలా కష్టపడతాం, కానీ రిజల్ట్స్ మాత్రం రావట్లేదు అని మీ లైఫ్లో ఎప్పుడైనా అనిపించిందా? నేను కూడా ఇలానే ఫీల్ అయ్యాను. నాకు ఇలాగే అనిపించింది. హార్డ్ వర్క్ చేస్తున్న డ్రీమ్స్ కూడా ఉన్నాయి, కానీ లైఫ్ మాత్రం సేమ్ ప్లేస్లో నిలిచిపోయింది. అప్పుడే నేను ఒక బుక్ చదివాను, యూ కెన్ విన్ అనే బుక్. ఆథర్ శివ్ ఖేరా రాసిన బుక్ ఇది. ఈ బుక్ ఒక సింపుల్ ట్రూత్ చెప్పింది: లైఫ్లో గెలవడం లక్ వల్ల కాదు, థింకింగ్ వల్ల. ఈ వీడియోలో యూ కెన్ విన్ బుక్ నుంచి మీ లైఫ్ని మార్చగలిగే 5 పవర్ఫుల్ లెసన్స్ సింపుల్ తెలుగులో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. లెసన్ 1, యాటిట్యూడ్. టాలెంట్ ఉంటే చాలు అని మనం అనుకుంటాం, కానీ ట్రూత్ ఏంటంటే యాటిట్యూడ్ లేకపోతే టాలెంట్ వేస్ట్. సిచ్యుయేషన్ని మనం కంట్రోల్ చేయలేం, కానీ రియాక్షన్ మాత్రం మనం కంట్రోల్ చేయగలం. ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని కాదు, ఈ సిచ్యుయేషన్ నుంచి నేను ఏం నేర్చుకోవాలి అని అడగండి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ప్రాబ్లం లేదు అని కాదు, ప్రాబ్లంలో కూడా ఆపర్చునిటీ చూడగలిగే మైండ్ సెట్. లెసన్ 2, పాజిటివ్ థింకింగ్. మన బిగ్గెస్ట్ ఎనిమీ బయట వాళ్ళు కాదు, మన ఓన్ మైండ్. మనసులో రోజు నాకు అవ్వదు, నాకు ఛాన్స్ లేదు అని రిపీట్ చేస్తే ఫ్యూచర్ కూడా అదే నమ్ముతుంది. పాజిటివ్ థింకింగ్ అంటే ఫేక్ హ్యాపీనెస్ కాదు, ప్రాబ్లం ఉన్నా కూడా సొల్యూషన్ ఉంటుంది అని నమ్మకం. డైలీ మీ మైండ్కి ఈ వర్డ్స్ ఇవ్వండి: నేను నేర్చుకుంటున్నా, టైం పడుతుంది కానీ అవుతుంది, నేను ట్రై చేస్తేనే రిజల్ట్ వస్తుంది అని. లెసన్ 3, గోల్స్ ప్లస్ యాక్షన్. గోల్స్ ఉండడం కాదు, గోల్కి డెడ్ లైన్ ఉండాలి. డైలీ స్మాల్ యాక్షన్ కూడా ఉండాలి. డ్రీమ్ ప్లస్ డిసిప్లైన్ ఈజ్ ద సక్సెస్. మూడ్ లేకపోయినా కూడా చెయ్యండి, ఎందుకంటే యాక్షన్ లేకపోతే మోటివేషన్ కూడా వేస్ట్. రోజు చిన్న స్టెప్ తీసుకుంటే ఏదో ఒక రోజు పెద్ద రిజల్ట్గా మారుతుంది. లెసన్ 4, ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అంటే ఎండ్ కాదు, ఫెయిల్యూర్ ఈజ్ ఫీడ్బ్యాక్. ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామని, లైఫ్లో ఫెయిల్ అయ్యామని కాదు, ఫెయిల్యూర్ మనకి చెప్పేది ఇదే: ఈ మెథడ్ వర్క్ కాలేదు, ఇంకా బెటర్ వే ట్రై చేయి. పడిపోవడం తప్పు కాదు, పడిపోయి లేవకపోవడం చాలా తప్పు. లెసన్ 5, సెల్ఫ్ డిసిప్లైన్. మోటివేషన్ టెంపరీ, డిసిప్లైన్ పర్మనెంట్. చెయ్యాలి అనిపించినప్పుడు కాదు, చేయాలి అనిపించకపోయినా చెయ్యడం డిసిప్లైన్. స్మాల్ డిసిప్లైన్ని రోజు ఫాలో అయితే అదే ఒకరోజు బిగ్ డెస్టినీని క్రియేట్ చేస్తుంది. మీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉన్నా పర్లేదు, మీ పాస్ట్ ఎంత వీక్ ఉన్నా పర్లేదు, మీ థింకింగ్ మార్చుకుంటే మీ ఫ్యూచర్ కూడా మార్చగలరు. ఈ బుక్ రాసిన శివ్ ఖేరా చెప్పిన సింపుల్ మెసేజ్ ఒక్కటే: యూ క్యాన్ విన్. కానీ ముందు మీరే దీన్ని నమ్మాలి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ గోల్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బుక్ సమ్మరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ స్వాతి, సైనింగ్ ఆఫ్.